ఉమ్మడి విశాఖ జిల్లాలో సన్నాసి చిన్నకారు రైతులను రుణ సౌకర్యం ద్వారా ఆదుకునేందుకు 3,000 కోట్ల రూపాయలు టర్నోవర్తో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సేవలందిస్తున్నదని ఆ సంస్థ చైర్మన్ కోన తాతారావు అన్నారు. శనివారం సబ్బవరం శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో ఏర్పాటు చేసిన డీసీసీబీ రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి దుర్బంద సొసైటీని అభివృద్ధి చేసి లాభాల బాటలోకి తెచ్చిన మాజీ చైర్పర్సన్లు బోండా సత్యారావు, శేషు కుమారిలను అభినందించారు. చేసామండి. ఈ ఎస్టీ అవర్స్ 39,15,000 ఇచ్చామండి. తర్వాత జేఎల్జీ లోన్స్ 7 గ్రూపుల కింద 25,50,000 ఇచ్చామండి. అలాగే గోల్డ్ లోన్ అండి అత్యధికంగా 39 మందికి వస్తుంది. అందువల్ల మీరు జరగాల మిత్రులు మీకు ఎప్పుడు ఎదురుగా ఉంటాను, మీ సహాయ సహకారాలు అందిస్తాను, మీరు అభివృద్ధి చేయడం చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఉంది. మరి ఇప్పుడు అయితే చైర్మన్ గారికి తర్వాత సన్మాన కార్యక్రమం చేద్దాం. రైతుకి ఈ షేర్ క్యాపిటల్ ఉన్నవారు కానీ రౌండ్ సభ్యులు కానీ ఎటువంటిది కూడా ఎప్పుడో అప్పుడు ఊరే తెప్పించడం ఇంతవరకు కూడా ఏది కూడా లేదు. ఇటువంటి కార్యక్రమం రైతులు కాబట్టి ఇది రైతులు పరిపక్ష పని మనం ఏమి చేయలేదు. మేము అందరూ ప్రత్యేకానికి 60-30 కూడా బ్యాంక్ ఇచ్చి కావాలి. ఆయన మన బ్యాంక్ నుంచి రైతులు నమ్ముకున్నందుకు చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తున్నాం. రైతులు మనం ఏం చేయగలుగుతాం? ఊళ్ళో ఇవ్వలేము. ధాన్యం ఉన్నప్పుడు కూడా పెద్దగా ఉపకారం జరగలేదు, ఏది జరగలేదు. అది మాత్రం